కనీస వేతనాలను పెంచింది. కానీ తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా పెంచలేదు. గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడానికి ఉన్న విలువ తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు లేదు? గత 10 సంవత్సరాలు పనిచేసిన ప్రభుత్వం ఒక్క మాట కూడా దాని మీద పెంచలేదు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరం పూర్తయింది, అసలు కార్మిక శాఖకు మంత్రే లేడు. చూడండి, కార్మికులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటిదాకా కార్మిక శాఖ మంత్రి లేడు, కార్మికుల బాగోగులు చూసే వ్యక్తులే లేరు. సోదరులకు, కార్మిక లోకానికి స్వాగతం. కార్మిక సోదరులారా, ఇప్పుడు నేను సరే, నా పరిచయం, నేను రిటైర్డ్ లేబర్ ఆఫీసర్. కార్మిక శాఖలో 37 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని. ఒక నెల కింద లేబర్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినా. నాకు తెలుసు కార్మిక శాఖలో ఏ విధంగా ప్రజలకు అన్యాయం జరుగుతున్నది, కార్మికులకు ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది, ఇవన్నీ తెలిసి చాలా రోజుల నుంచి మీకు 2015లో ఇదే మాట నేను అప్పటి కమిషనర్కు, లేబర్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి గారికి చెప్పిన, కార్మికులకు భవన నిర్మాణ కార్మికులు ఏదైతే డబ్బులు ఇస్తున్నారో లక్షలల్లో, దుకాణాలలో పనిచేసే, సంస్థలలో పనిచేసే కార్మికులకు లేదు. దయచేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, వాళ్ళ డబ్బులు పెంచండి అని చెప్పడం జరిగింది ఆనాడు మీటింగ్లో నేను. కానీ ఇప్పటి వరకు కూడా అప్పటి ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది, కానీ కార్మికులని దృష్టిలో పెట్టుకోలేదు. దీంట్లో ఒక్క కార్మికులు రాదు, కొన్ని వేల లక్షల మంది కార్మికులు వస్తారు. ఈఎల్ఏడ్ ప్రభుత్వాలకు ఓటు అనే ఆయుధం ద్వారానే వీళ్ళని భయపెట్టాలా. మేము మీకు జీవితం, మాకు ఈ పని చేయకుండా మీకు జీవితంలో ఓటు వేయం. ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, మీ భయం లేక, మీ యూనిటీ లేకనే ప్రభుత్వాలు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తుంది. ఇప్పటిదాకా కార్మిక మంత్రి లేదంటే చూడండి, కార్మికులు ఏం మంచి చెడు ఏం చూడవలసిన మంత్రి లేనప్పుడు కార్మిక వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? గత కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ఏమంటుంది, గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణకు దేవుడు, మన తండ్రి లాంటి వాడు. మరి తండ్రి లాంటి వాడే అన్యాయం చేసిండు. ఎవరన్నా అడిగినరా? మీ కార్మిక సంఘాలు ఎవరైనా అడిగినా? ఇప్పటి వరకు కార్మికులు ఎవరన్నా అడిగినరా? మరి ఎందుకు అంటే మనకు పోరాడే తత్వం లేదు, వాయిస్ ఇచ్చే తత్వం లేదు. మన హక్కుని మనం అడగడంలో తప్పేంది? కాదు కదా. మన హక్కుల్ని మనం ఖచ్చితంగా అడగవలసిందే, ప్రభుత్వాలని దించవలసిందే, ప్రభుత్వాలకు మనమంటే భయం పుట్టవలసిందే.